హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు క్లాస్లో మనం ఆర్గనైజేషన్ డేటాకు సంబంధించిన మొత్తం నేర్చుకున్నాం. ఆర్గనైజేషన్ డేటా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సైన్ చేయాలి అనే కాన్సెప్ట్ మొత్తం చూసేసాం. కాబట్టి మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టు ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్లో ఆర్గనైజేషన్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మనం మొదటి స్టెప్ ఆర్గనైజేషన్ డేటా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. కాబట్టి రెండో స్టెప్కి పోయే ముందు దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేసాం. అదే మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏం లేదండి, సింపుల్గా మాస్టర్ డేటా అంటే మెటీరియల్కు సంబంధించింది, వెండర్కి సంబంధించింది, కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేసే సిస్టమ్ను మాస్టర్ డేటా అంటాం. మనకు 6 ఎంఎంలో మాస్టర్ డేటాలో ఎంఎంలో మెటీరియల్ మేనేజ్మెంట్లో మాత్రమే 6 మాస్టర్ డేటాస్ ఉంటాయి మనకు. అవి ఏంటంటే టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా: మెటీరియల్ మాస్టర్ డేటా, విండర్ మాస్టర్ డేటా, పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ మనం షార్ట్కట్లో పిఐఆర్ అని అనొచ్చు, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్ లిస్ట్ షార్ట్కట్లో క్యూఏఎల్, కండిషనల్ మాస్టర్ డేటా, ప్రైజింగ్ అని అంటారు. వీటిలో 3 మాస్టర్ డేటాస్: మెటీరియల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కండిషనల్ మాస్టర్ డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరైతే కన్సల్టెంట్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే కన్సల్టెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎట్ ఏ టైం ఎవరైతే ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు, ఎవరైతే మెటీరియల్స్ మీద పనిచేస్తున్నారు, ఎవరైతే ప్లాంట్ మీద పనిచేస్తున్నారు, ఎవరైతే వెండర్స్ మీద పనిచేస్తున్నారు, ఎవరైతే కండిషనల్ మాస్టర్, ప్రైసింగ్ ఇలాంటివి పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వీటితో పాటు మిగతా 3 మాస్టర్ డేటాస్ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను రాబోయే క్లాసులలో. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మాస్టర్ డేటాలో మెటీరియల్ మాస్టర్ డేటా నేర్చుకుందాం. మెటీరియల్ మాస్టర్ డేటా అంటే మెటీరియల్స్ మెయింటైన్ చేసేది మెటీరియల్ మాస్టర్ డేటా. మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసేది. ఏదైతే ఫస్ట్ మాస్టర్ డేటాలో ఫస్ట్ మాస్టర్ డేటా మెటీరియల్ మాస్టర్ డేటా. ఈ మాస్టర్ డేటా తర్వాతనే మిగతా మాస్టర్ డేటాస్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మెటీరియల్ మాస్టర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉంటేనే మిగతా మాస్టర్ డేటాస్లో మనం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, మనకు అర్థం అవడానికి గిట్ట ఈజీగా ఉంటుంది. అందుకని మెటీరియల్ మాస్టర్ డేటా మీద మీ 100% ఫోకస్ చేసి శ్రద్ధగా వినండి. మెటీరియల్స్లో రకరకాల మెటీరియల్స్ ఉంటాయండి మనకు ఆర్గనైజేషన్లో. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ గుడ్స్ మెటీరియల్, ఫినిష్డ్ మెటీరియల్, స్పేర్స్, కన్స్యూమబుల్, పైప్ లైన్, ఇట్లాంటి సర్వీస్, ఇలాంటి చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనం యాజ్ ఏ కన్సల్టెంట్గా మెటీరియల్ టైప్స్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే, రా మెటీరియల్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ZRM. ఇంకా ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఎస్ఏపి స్టాండర్డ్స్ ఉంటాయి. ROH, ఇలా రా మెటీరియల్ కోసం ROH, FERT, అట్లా ఫినిష్డ్ గుడ్స్ కోసం ఇట్లా ఉంటాయన్నమాట. వాటిని మనం కాపీ చేసి ఉంటుంది, కస్టమైజ్ చేయడం జరుగుతుంది అనమాట. వాటికి ఎగ్జాంపుల్గా ZRM, ZFG ఇలా చేసుకోవచ్చు. ఏవైతే ZG అని ఉంటుందో, జెడ్తో కానీ వైతో కానీ స్టార్ట్ అయ్యేవి, అవి కన్సల్టెంట్స్ ఏదైతే కస్టమైజ్ చేస్తారో వాటిని జెడ్ తోటి కానీ వై తోటి కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా ఎవరైనా చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉండడం కోసం అలా చేస్తారనమాట. మెటీరియల్ టైప్స్ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి OMS2. పాత్ మీకు నోట్స్ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది. స్క్రీన్ షాట్ కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించిన నోట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డీటెయిల్గా చదువుకోండి. నేను వీడియో లెంత్ అవుతుందని స్టెప్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం డాక్యుమెంట్ టైప్ క్రియేట్ కస్టమైజ్ చేసినప్పుడు అవి నంబర్ రేంజెస్ని కంట్రోల్ చేస్తాయి, ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాయి, వ్యూస్ని కంట్రోల్ చేస్తాయి అనమాట. నంబర్ రేంజెస్ మీకు గుర్తుందో లేదో, కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు మనం నంబర్ రేంజెస్ను కాపీ చేసుకోలేదన్నమాట. నేను అప్పుడు చెప్పాను నంబర్ రేంజ్ పెద్ద టాపిక్ అని. ఎందుకంటే ఎస్ఏపి మొత్తం డిపెండ్ అయ్యేది నంబర్స్ మీదనే. ప్రతి ట్రాన్సాక్షన్కు ఒక నంబర్ ఉంటుంది, ప్రతి దానికి ఒక నంబర్ ఉంటుంది అనమాట. అది మనం మెటీరియల్ టైప్కి మనం సపరేట్గా మనం డిఫైన్ చేస్తాం నంబర్స్ అనేటివి. అవి మీరు ముందు క్లాస్లో ఎట్లా చేయాలో చూడవచ్చు. మనకు మెటీరియల్ వచ్చేసి 18 డిజిట్స్గా మనం నంబర్ను క్రియేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు మెటీరియల్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చేసి టీ కోడ్ MMNR పాత్ కిటా ఉంటుంది. యాక్చువల్గా మెటీరియల్ క్రియేట్ చేసేది ఎండ్ యూజర్ క్రియేట్ చేస్తాడు, కానీ ఎండ్ యూజర్కు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత కన్సల్టెంట్ మీద ఉంటుంది. మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఏదైతే అవసరం అవుతుందో, డాక్యుమెంట్ టైప్, నంబర్, రేంజ్, ఫీల్డ్ సెలెక్షన్, ఇవి కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడనమాట. ఈ మాస్టర్ డేటాలో ఇద్దరు హ్యాండ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ చేయాల్సి ఉంటుంది, కన్సల్టెంట్ కిட்ட చేయాల్సి ఉంటుంది. కన్సల్టెంట్కి ఎండ్ యూజర్కి ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంత ముందుగా చెప్పుకున్నట్టు మనకు ఎస్ఏపిలో మెటీరియల్ టైప్స్ డిఫైన్ చేయడానికి, మనం కస్టమైజ్ చేయడానికి మనకు స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పాను. ROH అంటే రా మెటీరియల్ కస్టమైజ్ చేయాలంటే ROH స్టాండర్డ్ ఉంటుంది, దాని నుంచి మనం కాపీ చేసుకోవాలి. డైరెక్ట్ ROH కూడా వాడుకోవచ్చు, కాకపోతే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం కస్టమైజ్ చేసుకుని మన సొంత డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని వాడుకోవడం మంచిది అని నా ఉద్దేశం. సెమీ ఫినిష్డ్ గుడ్స్కి HALB, ఫినిష్డ్ గుడ్స్కు FERT, ఇలా స్టాండర్డ్స్ను కాపీ చేసుకొని కస్టమైజ్ చేసి మనం మన సొంతంగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దానికి నంబర్ రేంజ్ అసైన్ చేసి, ఫీల్డ్ సెలెక్షన్స్ అసైన్ చేసి మెటీరియల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ క్రియేట్ చేయాలంటే మెటీరియల్ వ్యూస్కు సంబంధించింది మనం తెలుసుకోవాలి. ఒక మెటీరియల్ ఒక ఎంఎంకు సంబంధించింది మాత్రమే కాదు. మెటీరియల్ అనేది ఎంఎంకు, ఫినాన్స్కు, కాస్ట్ కంట్రోలింగ్ మాడ్యూల్కు, ఎస్డీకి, పీపీకి, వేరోస్ మేనేజ్మెంట్కి, క్వాలిటీ మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యూస్ కూడా అందులో ఉంటాయి.
నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ మొత్తం యూట్యూబ్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. దాంతోపాటు మీకు అడిషనల్గా మెటీరియల్ క్రియేట్ చేయాలంటే ఎఫ్ఐ, సిఓ, ఎస్డి, పిపి, డబ్ల్యూఎం, క్యూఎం ఇలాంటి వ్యూస్ పై గిట మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీనికి సంబంధించిన నోట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు లైన్ బై లైన్ ఎలా చేయాలో మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుంది. మీరు కంప్లీట్ నోట్స్ని చూసుకుంటూ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా ఎంత ఈజీగా ఉంటుందంటే నోట్స్ నా వీడియో చూడకుండా కూడా మీకు టాలెంట్ ఉంటే మీ నోట్స్ చూసే మీరు క్రియేట్ చేయగలుగుతారు. అంత డీటెయిల్గా ఉంటుంది ఈ నోట్స్ అంతా మీరు చూడండి. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది. లాస్ట్లో టీ కోడ్స్, మెటీరియల్కి సంబంధించిన టీ కోడ్స్ ఏముంటాయి ఆ టీ కోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టేబుల్స్ అంటే కన్సల్టెంట్కి సంబంధించిన టీ అనమాట. వీటిని SE16లో యూజ్ చేస్తారు. వీటి కోసం నేను సపరేట్గా మళ్ళీ క్లాసెస్ చేస్తాను. టేబుల్స్ గిట్ట ఉంటాయి. టేబుల్స్ గిట్ట నోట్ డౌన్ చేసుకోండి, చూసుకోండి. SE16లో వాటి టేబుల్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి టేబుల్స్ని వాడతామన్నమాట మనం. కన్సల్టెంట్కు టేబుల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తాయి. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో టేబుల్స్ అనేవి మెయిన్ అనమాట. వాళ్ళు టేబుల్స్ మీద గిట్ట కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. వీటిని నేను సపరేట్ క్లాస్లలో చెప్తాను. ఓకే, మెటీరియల్ క్రియేట్ చేయడానికి వెళ్దాం. మెటీరియల్ టైప్. మొట్టమొదటిగా మనం మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మెటీరియల్ టైప్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ OMS2. మీరు త్రూ పాత్ కూడా చేయొచ్చు. త్రూ పాత్ నోట్స్లో ఉంటుంది. అది పాత్ మీరు నోట్స్ ద్వారా చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోలో పాత్ ద్వారా వెళ్తే చాలా లెంతీ అవుతుంది వీడియో, అందుకనే నేను టీ కోడ్ ద్వారా చేస్తున్నాను. ఇది నేను చెప్పాను కదా మనకు స్టాండర్డ్స్ ఉంటాయని. మనకు నేను ఒక రా మెటీరియల్, ఒక ఫినిష్డ్ గుడ్స్ మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేస్తాను. ROH అంటే రా మెటీరియల్ అండి. ROH సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్ ఐకాన్, న్యూ ఎంట్రీ కాదు, కాపీ యాజ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, యాక్ట్ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, 001 ఉంది. ఇది రా మెటీరియల్కు 001 అని ఉంటుంది. FERTకి వేరే ఉంటుంది. FERTకి ఏముంటుందో మీరు అది క్రియేట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. 9 ఉంటుంది. 001 రా మెటీరియల్ రిఫరెన్స్ అనమాట. మనకు మెటీరియల్ టైప్స్ని బట్టి నంబర్స్ ఉంటాయన్నమాట. ROHకు 001గా ఉంటుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫీల్డ్ రిఫరెన్స్ ROH, మెటీరియల్ టైప్ ROH, ఈ రెండు బిట్ట కాలమ్స్ మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. మనం మన మెటీరియల్ టైప్ని క్రియేట్ కస్టమైజ్ చేసుకుందాం. INRW కాదు, RM పెట్టుకుందాం. రా మెటీరియల్ INRM ఇచ్చేసి ఎంటర్ చేయండి. కాల్స్ ఉంటే డిస్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఎంటర్ చేయగలిగా వస్తుంది. మళ్ళీ డబుల్ ఎంటర్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీ కాపీడ్ ఫ్రమ్ 537 బ్యాక్ ఎండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ROHలో ఉన్నాయో అవి INRMకు కాపీ అయ్యాయి. ఓకే చేయండి, సేవ్ చేయండి. ఒకసారి పొజిషన్స్ మీద క్లిక్ చేసి మన మెటీరియల్ క్రియేట్ అయిందా లేదా చూసుకుందాం. INRM క్రియేట్ అయిపోయింది మన మెటీరియల్. అలాగే సేమ్ FG మెటీరియల్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. FG మెటీరియల్కు FERT ఫినిష్డ్ ప్రొడక్ట్స్ చెప్పాను కదా, కాపీ యాజ్ ఐకాన్. INFG ఫినిష్డ్ ప్రొడక్ట్స్ 9 ఉంది చూడండి. సేవ్, ఎంటర్, మళ్ళీ ఎంటర్. 537 డాక్యుమెంట్స్ కాపీ అయ్యాయి. సేవ్, డాక్యుమెంట్ సేవ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళి పొజిషన్ INFG, INRM మనం మెటీరియల్ టైప్స్ క్రియేట్ అయిపోయాయి. వీటికి ఇప్పుడు యాజ్ ఎ కన్సల్టెంట్గా మెటీరియల్ టైప్ క్రియేట్ చేశారు మీరు. మెటీరియల్ టైప్ క్రియేట్ చేసిన తర్వాత మెటీరియల్కి నంబర్ రేంజెస్ అండ్ ఫీల్డ్ సెలెక్షన్స్ అసైన్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేసి అసైన్ చేయాల్సి ఉంటుంది మెటీరియల్ టైప్కి.